ముద్రగడ పద్మనాభం అలియాస్ ముద్రగడ పద్మనాభరెడ్డి కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ఒక లెవెల్కి తీసుకుపోయి ఆ తర్వాత వదిలేసిన నేత. రిజర్వేషన్స్ కోసం కాపుల ఐక్యగర్జన అంటూ ఇచ్చిన ఒక్క పిలుపుతో 10 లక్షల మందిని సమీకరించిన నేత ముద్రగడ. చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటోన్న ముద్రగడ 2024 ఎన్నికలకు ముందు వైసీపీ లీడర్ అవతారం ఎత్తారు. వైసీపీకి కాపు సామాజిక వర్గం మద్దతు కూడగట్టడానికి నానా పాట్లు పడ్డారు. ఆ క్రమంలో ఆయన చంద్రబాబు సహా పవన్ కళ్యాణ్, చిరంజీవులపై సంచలన వ్యాఖ్యలు చేసి విమర్శలు మూటగట్టుకున్నారు. పిఠాపురంలో పవన్ని ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని శపథం చేసి పద్మనాభరెడ్డిగా మారిపోయారు. ముద్రగడ పద్మనాభం 3 సార్లు శాసనసభ్యుడిగా, 1 సారి ఎంపీగా, 2 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన సీనియర్ పొలిటీషియన్. గోదావరి జిల్లాల్లో బలమైన కాపు సామాజిక వర్గానికి పెద్దన్నగా చాలా కాలం వ్యవహరించారు. ముద్రగడ పద్మనాభానిది సొంత నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు. ముద్రగడ తండ్రి ముద్రగడ వీర రాఘవరావు 1962, 1967లలో ఇక్కడి నుంచే 2 సార్లు పోటీ చేసి గెలిచారు. ఆయన మరణం తర్వాత 1978లో ముద్రగడ ఇదే సీటు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం టీడీపీలో చేరారు. 1983, 1985లో ఆయన ప్రతిపాడు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. 1989లో ముద్రగడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి అదే ప్రతిపాడు నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు. అయితే 1994లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముద్రగడను ప్రతిపాడు ఓటర్లు మొదటిసారి ఓడించి కోలుకోలేని షాక్ ఇచ్చారు. దాంతో ముద్రగడ పూర్తిగా రాజకీయ నిర్వేదానికి లోనై ఇక ఈ జన్మలో ప్రతిపాడు నుంచి పోటీ చేయనని ప్రకటించారు. అసలు ప్రతిపాడులో అడుగు పెట్టబోనని శపథం కూడా చేసేశారు. తర్వాత మళ్ళీ టీడీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం కాకినాడ ఎంపీగా గెలిచారు. తర్వాత 2009లో ముద్రగడను వైఎస్ రాజశేఖర రెడ్డి పిలిచి మరీ ప్రతిపాడు నుంచి పోటీ చేయాలని అడిగారు. కానీ ముద్రగడ ప్రతిపాడు నుంచి పోటీ చేయనని మరోసారి స్పష్టం చేశారు. అంతేకాదు కాపు ఓటర్లు అధికంగా ఉండే పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పి టికెట్ తెచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన వంగా గీత గెలిచారు. ముద్రగడ గట్టి పోటీ ఇచ్చారు. వంగా గీతకు 46,623 ఓట్లు వస్తే ముద్రగడకు 43,431 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత పిఠాపురం రాజకీయాల నుంచి కూడా ముద్రగడ దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీ నాయకుడిగా ఉన్న ముద్రగడ మళ్ళీ ప్రతిపాడు వైపు చూస్తూ ఉన్నారు. మరి ప్రతిపాడులో పోటీ చేయను అని చెప్పి దాదాపు 3 దశాబ్దాలుగా ఆ నియోజకవర్గానికి దూరంగా ఉన్న ముద్రగడ మళ్ళీ ప్రతిపాడు వైపు ఎందుకు చూస్తూ ఉన్నారంటే, ప్రతిపాడు సీటు తన కోసం కాదని తన కుమారుడు గిరి రాజకీయ భవిష్యత్ కోసమని ముద్రగడ అంటూ ఉన్నారు. ముద్రగడ కుమారుడు గిరిబాబును ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జిగా అధినాయకత్వం నియమించింది. తనతో పాటు తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన ప్రతిపాడు నుంచి తన వారసుడిని పోటీకి దించి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ముద్రగడ చూస్తూ ఉన్నారట. ముద్రగడకి పిఠాపురంపై ఆసక్తి ఉన్నా అక్కడ పవన్ కళ్యాణ్ ఉండడంతో ఇక కుమారుడికి గెలిచే సీన్ ఉండదని, అందుకే అనివార్య పరిస్థితుల్లో ప్రతిపాడు వైపు చూస్తూ ఉన్నారని చెబుతూ ఉన్నారు. కుమారుడి భవిష్యత్తు దృష్ట్యా ముద్రగడ తన పట్టు సడలించుకుని ప్రతిపాడు నుంచి వారసుడిని దించి వైసీపీ తరపున వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకోవాలని చూస్తూ ఉన్నారని టాక్. అదే జరిగితే 3 దశాబ్దాల క్రితం తాను పట్టిన శపథాన్ని ముద్రగడ పక్కన పెట్టి కుమారుడు గిరి కోసం ప్రతిపాడులో రాజకీయం మొదలు పెడతారన్నమాట.